చెప్తున్నా. హలో అండి, కనిపిస్తున్నామా? మేము ఇప్పుడు రామతీర్థం వెళ్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి, సో అందుకనేసి రామతీర్థం వెళ్ళి సముద్ర స్నానం చేసి అక్కడ నుంచి శివాలయంకి వెళ్ళిపోయి దండం పెట్టుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. అమ్మో చేసి దండం పెట్టుకో. పోయింది చెప్పు. నేను చెప్పను, నేను కెమెరా సైడ్ చూస్తా. మేమైతే ఇంటి దగ్గర మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, మంచు ఇంకా అస్సలు పోలేదు. వెళ్ళే దారి మాత్రం సూపర్గా ఉంది. అంత సూపర్గా ఉంటే మనం క్యాప్చర్ చేయకుండా ఎలా ఉంటాం, అందుకనేసి ఈ క్లిప్ని క్యాప్చర్ చేశాము. మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి అప్రాక్సిమేట్ 40 మినిట్స్ పడుతుంది జర్నీ. అలా దారిలో పోతూ ఉంటే ఇక్కడ పొలం పనికి వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. చూడడానికి భలే అనిపించింది. సో ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాము. బీచ్కి వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే శివుడి దర్శనం అయింది. చూడండి ఇసుకతో ఎంత మంచిగా కట్టారు. అర్జున్ నీళ్ళంటే భయం కానీ ఇసుకతో మాత్రం ఆడతాడు. మనం చేసి కడిపోతుందా, ఒకసారి అది చూద్దాం. మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం నేను రామతీర్థం రావడం. మ్యారేజ్కి ముందు ఒక్కసారి వచ్చాను, బట్ అది నార్మల్ డేస్లో వచ్చాను. శివరాత్రికి ఎప్పుడు రాలేదు. బట్ నేను ఇది ఫస్ట్ టైం ఇలా చూడడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రికి ఇంకా చాలామంది జనాలు ఉంటారంట, బట్ ఈసారి ఎందుకో తక్కువ మంది ఉన్నారు. చూస్తున్నారు కదండి, శాండ్తో ఎంత బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలానే కొత్తగా చేస్తారంట, ఇలా శివుని విగ్రహం చేసి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదే నేను ఫస్ట్ టైం ఇలా చూడటం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. ఇంకా పక్కన చూస్తే చిన్న చిన్న శివుడి విగ్రహాలు చేసుకుని అక్కడే పూజలు చేసుకున్నారు. శివుడికి చీరలు పెట్టారు. ఇద్దరు వైఫ్స్ కదా, అందుకని 2 చీరలు, ఒక పంచ పెట్టారు, బ్యాంగిల్స్ పెట్టారు, ఫ్రూట్స్. ప్యూరే స్వామి. ఇప్పుడైతే మేము సముద్ర స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ లోపలికి వెళ్ళాలి కదా, లోపలికంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇక వినయ్, అర్జున్ అయితే స్నానం చేయడానికి వెళ్తున్నారు. ఫస్ట్ అర్జున్ స్నానం చేయించేద్దాంలే అనుకొని అర్జున్ని దింపితే వాడు అస్సలు నీళ్ళు రాగానే ఏడ్చేస్తున్నాడు. అస్సలు స్నానమే చేయించుకోవట్లేదు. ఎట్లాగోలా బలవంతం మీద స్నానం చేయించేసాము. ఇక మేము కూడా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. నేను ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్కి వచ్చాను. అప్పటికి అసలు ఈ టెంపుల్ ఇంత డెవలప్మెంట్లో లేదు, బట్ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా బాగా డెవలప్ చేసేసారు టెంపుల్. ఇది చాలా పాత టెంపుల్. సో ఇప్పుడు బాగా డెవలప్ చేసేసారు. మేమైతే లోపలికి వచ్చాం. లోపల కూడా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం కదా ఆఫ్టర్ 7 ఇయర్స్ రావడం. చాలా బాగా అనిపించింది నాకు ఈ టెంపుల్ చూసినప్పుడు. ఇక టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసేసి బయట అయితే ఒత్తులు అమ్ముతున్నారు. సో మనం కూడా వెలిగిద్దాంలే అని చెప్పేసి బయటకు వెళ్ళి తీసుకొని కొబ్బరికాయలు అన్నీ తీసుకొని వచ్చాము. చూస్తున్నారుగా టెంపుల్ ఇటు సైడ్ వస్తే ఏమంటారు, రౌండ్ షేప్లో ఉంటుంది. సో లింగాకారం షేప్లో ఉంది. బాగా అనిపించింది కొత్తగా. మహాశివరాత్రి కదా, భక్తులు అయితే చాలామంది ఉన్నారు. మాకైతే దేవుని దర్శనం అవ్వడానికి హార్డ్లీ 2 అవర్స్ పట్టింది. సో ఇదేనండి ఒత్తులు, 365 ఒత్తులు ఉంటాయంట. సో అదైతే వెలిగిచ్చేసాను, కొబ్బరికాయ కొట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే వెలిగిచ్చేసాను నేను. ఇక మా అర్జున్ గాడికి అయితే 3 నామాలు తీసేశాను. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. మా ఆయన మాత్రం చెమటతో తడిచిపోయినాడు ఈ వీడియో తీసి. ఇక్కడ హైలైట్ పార్ట్ చెప్పాలంటే నంది అండి. నంది మాత్రం చాలా బాగుంది, చాలా బాగా చెక్కారు. సో చూస్తున్నారుగా, మ్యాక్సిమం వచ్చిన భక్తులందరూ ఇలా ఒత్తులు తెచ్చుకొని ఇక్కడే కుంకుమ పసుపు వేసుకొని ఒక చిన్న ముగ్గు వేసుకొని అందులోనే దీపం వెలిగిస్తున్నారు. నేను ముందుగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి నేను రెడీమేడ్గా ఉండేదే తీసుకొని అక్కడ 365 ఒత్తులు వెలిగించేశాను. ఇదేనండి మా మహాశివరాత్రి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.